ఓకే అండి. ఒక చిన్న మిస్టేక్ అయితే అయింది. యాక్చువల్‌గా ఏందంటే మనకి ఒకటే లాట్ అనమాట మన రూల్‌లో. కాకపోతే క్యాపిటల్ కొంచెం డ్రా డౌన్ అయింది కాబట్టి 20,000 నుంచి 17,000 అయింది కాబట్టి ఒక ట్రేడ్ తీసుకోవాల్సొచ్చింది ఎక్కువ క్వాంటిటీతోన 36లో 42 అంటే 1:3లో ఎగ్జిట్ అయ్యాననమాట. ఎంటర్ ఈ ఏరియాలో అయ్యాను. ఈ క్యాండిల్‌లో అయ్యాను. 34 స్టాప్ లాస్ ఉండే. ఓకే. 2 పాయింట్సే స్టాప్ లాస్ పెట్టినా అనమాట. 34 ఓకే. 1:3 ట్రై చేసిన. ఇది ఫిబొనాసీ సిరీస్ నెంబర్ అనమాట 34. సో 34 రెస్పెక్ట్ చేస్తుందని చెప్పేసి ఇక్కడ తీసుకున్నా 1:3 తీసుకున్నా అనమాట. మన క్యాపిటల్ కొంచెం సపోర్ట్ అయిద్దని చెప్పేసి ఈ మంత్. ఓకే. మనకి ఎందుకంటే మనం ఇంది మనీ తీసుకుంటాం కాబట్టి యావరేజ్గా ఎలా ఉంటదంటే 240 నుంచి ఒక 280 మధ్యలో మనం తీసుకుంటాం ప్రీమియంని ఏదైనా ఇంది మనీలో. సో తీసుకున్నప్పుడు మనకి అమౌంట్ క్యాపిటల్ సరిపోదు కాబట్టి అందు గురించి అని చెప్పేసి చిన్నది చేసా. క్యాపిటల్ చిన్న స్కాల్పింగ్ చేసా. దయచేసి మై హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే కొత్త వాళ్ళు అయితే మాత్రం దయచేసి స్కాల్పింగ్ జోలికి పోకండి. ఎందుకంటే అది ఓవర్ ట్రేడింగ్ కన్వర్ట్ అయిపోతుంది స్కాల్పింగ్ నుంచి. ఓకే. మన క్యాపిటల్ చూడొచ్చు. నిన్న 16,720 ఉండే 18,960 అంటే 19,000 అప్రాక్స్ ఉన్నట్టు. అయితే స్కాల్పింగ్ అయితే చేయకండి దయచేసి. చాలా రిస్క్ ఉంటది. రివార్డ్ ఉంటది కానీ రిస్క్ కూడా ఉంటది. ఓవర్ ట్రేడింగ్ కన్వర్ట్ అయిపోతారు ఈజీగా. చాలా తొందరగా కన్వర్ట్ అయిపోతారు అనమాట. ఓకే. ఈ పైన మూవ్ వచ్చింది కదా, ఇది కూడా క్యాప్చర్ చేయాలి అని మనం ఎప్పుడు అనుకోవద్దు. మనకు సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఏదైనా అమౌంట్ తీసుకునేటప్పుడు సాటిస్ఫాక్షన్ ఉండాలి. మార్కెట్ చాలా ఇస్తుంది ఇచ్చేటప్పుడు, కానీ మనకంటూ సాటిస్ఫాక్షన్ లేదనుకోండి. ఈ మూవ్ అంతా మిస్ అయిందే మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఈ హై దాకా క్యాలిక్యులేషన్ చేస్తాం, ఈ హై దాకా మిస్ అయింది అనుకుంటాం. అలా మార్కెట్ లో నడవదు అనమాట. మనం ఎప్పుడు పీస్ఫుల్ ఉండలేము ఇంకా. ఓకే. ఒక సాటిస్ఫాక్షన్ నెంబర్ అనేది మన దగ్గర ఉండాలి. సో మనకి 30 to 40 పాయింట్స్ కాబట్టి అప్రాక్స్ 38 పాయింట్స్ మనం ప్రాఫిట్ బుక్ చేసినట్టు నిఫ్టీలో చూసుకుంటే 2300 అంటే. ఓకే అండి. మళ్ళీ మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి స్కాల్పింగ్ జోలికి పోకండి. ఓవర్ ట్రేడింగ్ అయింది. అయితే ఇంకొక విషయం చెప్పాలి మీకు. 24,800 నిన్న మనం అనుకున్నాం కదా, నిన్న నేను 2 స్టాప్ లాస్ హిట్ అయ్యాయి కదా. 2 స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత నేను 264 దాకా రావాలి ప్రైస్ అనుకున్నా. కానీ కొంచెం క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత కూడా ఈ స్టాప్ లాస్ అన్ని హిట్ అయిన తర్వాత నిన్న కాకుండా ఇవాళ మూవ్ అయింది అనమాట. ఓకే. ఈ మూవ్ అనేది మిస్ అయినా కాబట్టి చిన్న స్కాల్పింగ్ చేసాను తీసుకుందాం. ఎందుకంటే ఇవాళ ఇంకా కన్సల్టేషన్ ఫేస్ లో కూడా పోవచ్చు. ఎక్స్పైరీ ఉంది కాబట్టి చెప్పలేం మనము. కన్సల్టేషన్ జోన్ లోకి పోవచ్చు, ఇంకా ఫాల్ కావచ్చు, లేకపోతే పెరగవచ్చు. అది మనకి ఇంకా తెలియని విషయం. ఇంకా మనం ప్రెడిక్ట్ చేయలేము మార్కెట్ ని. నేను తీసుకున్న ఏరియా అయితే ఇది. ఈ ఏరియాలో తీసుకున్నా. ఒకవేళ ఇంది మనీలో డబ్బులు సరిపోయినా గానీ, ఒకవేళ మనకి 285 అన్నా గానీ 28 పాయింట్స్ వచ్చినట్టు అంతే. ఓకే. చూద్దాం. మనకి క్యాపిటల్ సరిపోదు, కొంచెం డీప్ ఇన్ ద మనీ తీసుకోవడానికి అనే ఉద్దేశంతోనే చేయడము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.